హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మా దోస్ మూమెంట్స్. ఈరోజు అయితే ఎమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక 5 to 6 ఎగ్స్ ఇలా తీసుకుని ప్యాన్లో ఆయిల్ వేసి ఇలా కొంచెం ఒక 2 minutes కదపకుండా ఉంచితే పీసెస్లా వస్తాయి. ఇదిగోండి, కొంచెం ఇట్లా ఒక 2 minutes ఉన్నాక కొంచెం ఉప్పు అండ్ పెప్పర్ చిన్న చిన్న పీసెస్లో ఒక 2 నిమిషాలు కదలకుండా ఉంటే పీసెస్ అవుతాయి కదా. పెప్పర్ ఒక 1/2 teaspoon అలా పెప్పర్ వేసి ఇట్లా పీసెస్ అయ్యేదాకా ముక్కలు చేసుకోవాలి. వేరే ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర, క్యారెట్, క్యాప్సికము, గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం మగ్గేలాగా కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి కదా. సో ఇలా మగ్గనిచ్చుకోవాలి. మగ్గనిచ్చిన తర్వాత కొంచెం మూత పెట్టామంటే ఒక 2 minutes మగ్గిపోతాయి. తీసేసి మనం బాయిల్ చేసుకుని పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నెక్స్ట్ సరిపోయినంత ఉప్పు, మనం ఇందాక రెడీ పెట్టుకున్నాం కదా ఎగ్స్ పీసెస్, ఆ ఎగ్స్ అన్నీ వేసేసుకోవాలి. నెక్స్ట్ సరిపోయినంత కారం, 1/2 teaspoon పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, 1 teaspoon గరం మసాలా అండ్ వెనిగర్ 1.5 tablespoon వెనిగర్ వేసుకోవాలి. నెక్స్ట్ డార్క్ సోయా సాస్, ఇది ఒక 1/2 teaspoon వేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వేస్తే చేదు వచ్చినట్టు కొంచెం మరీ ఎక్కువ కలర్ కనిపిస్తుంది అనమాట. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఇవన్నీ కలిపేసుకుని ఒక 2 minutes మూత పెట్టుకుంటే ఎమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది ప్రిపరేషన్. పిల్లలు అది కూడా ఇష్టపడతారు. ఇప్పుడు వర్షాకాలం కదా, వేడివేడిగా ఎప్పటికప్పుడు ఇలాంటి రైసులు చేసుకుని తింటే ఎమ్మీగా ఉంటాయి. అది కూడా మా పాప తింటుంది చూడండి.